పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. అందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో ఉదయం 10:30కు తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో రాములవారి కళ్యాణం జరుగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1800 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు కూడా చేసింది. దేవస్థానం భక్తుల కోసం 2 లక్షల లడ్డూలను 200 క్వింటాళ్ల తలంబ్రాలను పంపిణీకి సిద్దం చేసింది. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలో భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం నిర్వహించే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచ్చేయనున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ భద్రాద్రి నుంచి మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? అక్కడ ఎలా ఉంది? థ్యాంక్ యూ రైనా. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలంలో కొలువైన శ్రీరామచంద్రుని కళ్యాణానికి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పాలి. ఈ రోజు 8 గంటల నుంచి కూడా ఆ భక్తులు అయితే బారాలు తీరిన పరిస్థితి అయితే ఉంది. మిథిలా స్టేడియంలో ఈ రోజు జరిగే అభిజిత్ లగ్నం 12:30 కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 10 గంటల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలవుతున్న నేపథ్యంలో అయితే భక్తులు అయితే బారాలు తీరిన పరిస్థితి. ఇక్కడ దాదాపు 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. 24 సెక్టార్ లో కూడా 150 రూపాయల నుంచి కూడా 7,500 రూపాయల వరకు కూడా టికెట్లు ఏర్పాటు చేస్తారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క మిథిలా స్టేడియంలో ఉన్నాయి, ఇక్కడ మండపంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సేద తీరి ఈ యొక్క మండపంలోనే స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించున్నారు. ఈరోజు 10:30 నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం నిర్వహిస్తారు. నిన్న ఎదుర్కోళ్ల కార్యక్రమం, నేను సాయంకాలం కూడా ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలు మూలవిరాట విగ్రహాలు కూడా ఇక్కడకు తీసుకొచ్చి 10:30 గంటల నుంచి కూడా ఈ యొక్క కళ్యాణ వేడుకలు నిర్వహించేందుకైతే అధికారులు అయితే సిద్ధం చేశారు. ఇక్కడ ఏ యొక్క భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే ఇక్కడ ఉన్నటువంటి సెక్టార్లలో అయితే ఫ్యాన్లు కావచ్చు, మధ్యగా ఇటు ఫాగును కూడా అంటే ఎండాకాలం దృష్ట్యా కూడా ఇక్కడ ఫాగును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా ఇక్కడ బారాలు తిరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని తిలకించేవి ఎందుకైతే ఇక్కడైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 అభిజిత్ లగ్నాలు అయితే స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అయితే ఈ రోజు ఏదైతే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలకు అయితే జిల్లా ఈ రోజు సీఎం కేసీఆర్ 9 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసే పరిస్థితి. దాదాపు 1800 మంది పోలీస్ సిబ్బందితో అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు 10:30 హెలికాప్టర్ భద్ర సారబాగ చేరుకుంటారు. సారబాగ నుంచి ఇక్కడ రోడ్డు మార్గాన స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయానికి చేరుకున్న అనంతరం అక్కడ నుంచి పట్టు వస్త్రాల తలంబ్రాలు కూడా స్వామివారికి అందించనున్నారు. ఇక్కడ ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఇక్కడ నేపథ్యంలో అయితే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు జరిగే కళ్యాణానికి 9 సంవత్సరాల తర్వాత సీఎం హాజరవడంతో అయితే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పాలి. రెహనా, అలాగే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఎస్రేహనా, అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ఒక మిథిలా స్టేడియం అంటారు. ఈ స్టేడియంలో దాదాపు 25,000 నుంచి 30,000 మంది కూడా ఈ యొక్క మిథిలా స్టేడియంలో ఆ స్వామివారి కళ్యాణం తిలకించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. చలవ పందులు ఎండాకాలం దృష్టి అయితే చలవ పందులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఈ యొక్క ఎండాకాలం కారణంగా అయితే ఇక్కడ ఫాగ్ అంటే ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా అయితే ఈ ఫాగ్ కూడా చల్లని ఫాగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పరిసర ఏదైతే దేవాలయ పరిసర ప్రాంతాల్లో కూడా స్వామివారి కళ్యాణం వీక్షించే విధంగా అయితే ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రోజు జరిగేటటువంటి కళ్యాణానికి అయితే దాదాపు 50,000 మంది కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఏదైనా నిన్నటి నుంచి కూడా స్వామివారి కళ్యాణం తిలకించే విధంగా అయితే ఏదైతే గోదావరి తీర ప్రాంతాలు కావచ్చు ఇక్కడ సెక్టార్ లో కూడా వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే సీఎం కూడా రాబోతున్నారు కదా, ఎప్పటి వరకు రావచ్చు? దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి?
ఏదో మరి ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు 10:30 గంటలకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే సారపాక చేరుకుంటారు. సారపాక నుంచి ఈ రోజు స్వామివారి ఏదైతే ప్రధాన ఆలయంలో కూడా దర్శనం చేసుకుంటారో అక్కడి నుంచి ముత్యాల తలంబ్రాలు అక్కడి నుంచి తీసుకొచ్చి పట్టు వస్త్రాలు కూడా కళ్యాణం అప్పచెప్తారు. అక్కడి నుంచి 12:30 వరకు కూడా ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించిన అనంతరం ఏదైతే సన్న బియ్యం పంపిణీల కార్యక్రమంగా గిరిజన ఇంట్లో కూడా ఆయన భోజనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అయితే అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ సీఎం రాక నేపథ్యంలో అయితే ఈ యొక్క ఆలయ పరిసర ప్రాంతాల్లో మాత్రం దాదాపు 1800 మంది పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. రెహనా, ఇప్పటికే ఏర్పాట్లపై భక్తులు ఏమంటున్నారు? అలాగే ఎండ వేడి కూడా ఎక్కువగా ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లపై ఏమంటున్నారు భక్తులు? పెద్ద ఎత్తున మారాల్సిన పరిస్థితి. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క సెక్టార్లలో చేరుకునే పరిస్థితి అనేది దూర ప్రాంతాల నుంచి అంటే సుదీర్ఘ ప్రాంతం ఇక్కడ జిల్లా అనే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భక్తులంతా కూడా బారాలు తీరిన పరిస్థితి. భక్తులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చారంటే వారిని అడిగి చెప్పండి. 6 బస్సులతోని కార్లతోని 600 మంది ఇచ్చాం సార్. శ్రీకాకుళం నుంచి 250 రకాల స్వీట్లు, సారే, పేద ముత్యాలు అన్ని రత్నాలు పట్టుకొని సేవ చేయడానికి కోసం వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. స్వయంగా సీతారాముల కళ్యాణ్ మీరే తప్పిస్తాం. ఎంతమంది వచ్చారు అక్కడి నుంచి? 600 మంది. ఇదే రెహనా చూసుకుంటే మాత్రం ఇక్కడ 600 మంది పైగా 2 బస్సులు మాట్లాడుకుని 200 రకాల స్వీట్లు కూడా తయారు చేసుకుని ఇక స్వామివారికి సమర్పించేందుకైతే సేవ చేసేందుకైతే వచ్చిన పరిస్థితి ఉంది. రెహనా, ఓకే తిరుపతిరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.